పాలన మారినా పాలకులు మారినా దేశానికి అన్నం పెట్టే రైతన్న వెన్నెముక మాత్రం విరిగిపోతూనే ఉంది. సేద్యం కోసం స్వేదాన్ని చిందుస్తూనే ఉన్నాడు రైతన్న. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా రైతన్నలు అనేక విధాలుగా నష్టాల పాలవుతున్నారు. జనమంతటికి కూడు పెట్టే రైతన్న కుదేరైపోతున్నాడు. కర్ణుడి చావుకి కారణాలు అనేకమన్నట్టు జిల్లా వ్యాప్తంగా రైతులను ఎరువుల కొరత కరువు బాట పట్టిస్తే వర్షాభావాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. విత్తుకున్న నాటి నుంచి కోత కోసి కుప్పనూర్చి తీరా పంట చేతికందిన తర్వాత కూడా రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. చివరాఖరకు కనీస మద్దతు ధర లేకపోవడం రైతును నిలువునా బాధిస్తోంది. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రైతుల పరిస్థితులు ఏమిటి, రైతులకు అందుతున్న ఎరువుల పరిస్థితులు ఏంటి, క్షేత్రస్థాయిలోకి వెళ్తే రైతులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వర్షాభావం పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాబడులు ఎలా ఉంటాయి, దాని మీద ఉన్నట్టు బురదలోంచి బొబ్బ తీసి పెట్టే రైతుల పరిస్థితి ఏంటి, నేను జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది అయితే తెలుసుకోవడానికి ప్రస్తుతానికి మనకు ప్రధానంగా తెలుస్తుందంటే ఎరువుల కొరత ప్రధానంగా రైతులను అయితే బాధిస్తుందని తెలుస్తుంది. అదేవిధంగా తీవ్ర వర్షాభావం, దాని కాకుండా ముందు వర్షాభావం, దాని తర్వాత పంటల చేతికి వచ్చిన తర్వాత కూడా ఫలితం దక్కకపోవడం, రకరకాల ఊహగాలు అనిపిస్తుంది. దీన్ని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలోని గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ రంగ కార్మికులు కానీ వ్యవసాయ రైతులు కానీ పడుతున్న కష్టాలపై విజయనగరం నుంచి ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. అరుగాలం శ్రమించిన అన్నదాత ఈరోజు నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతున్నారు అన్నదే వాస్తవం. ఒక రకంగా చూసుకుంటే ఎరువుల కొరత, మరో రకంగా చూసుకుంటే వర్షాభావ పరిస్థితులు, ఎటు చూసినా అగమ్యగోచరంగా ఉంది ఈరోజు అన్నదాత పరిస్థితి. ఈ విషయంపై మరికొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఈరోజు ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ప్రధానంగా ఇక్కడ ఏ పంట పండిస్తున్నారో అని వారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీకు ఎంత పొలం ఉంది, ఏ పంట పండిస్తున్నారు? పేరు పట్టణాలు నడుస్తుందండి. నేను 2 ఎకరాలు చేస్తాను కౌలుకి. చేస్తే వర్షాలు పడలేదు. ఒక్కో ఎకరన్నర అచ్చం చల్లాను, ఒక ఎకరం ఉడిపుడిచాను, మిషన్తో తోడాను. దానికి సౌకంగా పిండ్లు కూడా అందలేదు. ఇప్పటికొచ్చి వర్షాలు పడక ఇబ్బంది పడిపోతాను. మందులు కొట్టినా ఆ గడ్డి తొంగపుట్టేస్తుంది. ఆ అట్టి పరిస్థితుల్లోనే ఇంకా మళ్ళీ 2సారి పేరు చేయాలి. అలా ఉంది పరిస్థితి సార్, వాన లేక. ఎరువుల పరిస్థితి ఉంది. ఎరువులు ఎంత పడుతుంది మీకు? దానికి తగ్గ ఎరువులు అందుబాటులో ఉంటున్నాయి? అందుబాటులో ఇప్పుడు వచ్చి ఎరువులే అందలేదు సార్ మాకు. పిండికి వెళ్తే ఇప్పుడు కొందరికి అందే, కొందరికి అందలేదు సార్. అది పరిస్థితి. ఎరువుల పరిస్థితి బ్లాక్ మార్కెట్లో కూడా ఎరువులు దొరుకుతున్నాయి. బ్లాక్ మార్కెట్లో దొరకలేదు సార్. ఇప్పుడు ఇన్నాళ్ళు దొరికే కానీ ఇప్పుడు దొరకలేదు. సతివారంలోకి వచ్చి సతివారం కొందరికి అందే, కొందరికి అందలేదు. అదిగాక పట్టపాస్ పుస్తకం ఉంటున్నాం అంతా. ఆ పట్టపాస్ పుస్తకాలు మాకు లేవు. అది సార్, కౌలు రైతులు అడిగితే కౌలు రైతు మరి ఎవడో లేదు. మరి చేసినందుకు భూమి చేసినా సుఖం లేదు సార్. అది పరిస్థితి. రైతు మరి కొంతమంది చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఇందులో పంటలు పండేలోగా కౌలు రైతులు కూడా ఉన్నారు. ఈ కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సంబంధిత భూపత్రాలు లేకపోవడంతో వాళ్ళకి అందే రాయితీతో సహా అందే విత్తనాలు కానీ అదేవిధంగా ఎరువులు కూడా అందరినీ పరిస్తున్నారు. ఇప్పుడు మరికొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. మీరు ఏ సాగు చేస్తున్నారు, ఇప్పటివరకు ఎంత ఎకరాలు సాగు చేస్తారు, ఎలా ఉంది పరిస్థితి? మాదైతే 7 ఎకరాలు ఏదైనా దేశం జూలై 27ని 7 ఎకరాలకి మాకైతే ఇచ్చింది ఒక డిఆర్పి ప్లస్ ఒకటి ఊరియా ఒకటి ఇచ్చారు. 7 ఎకరాలకు కూడా 2 మూటలు వేయాల్సి వస్తుంది ఏమన్నా తెలిసి. అది నెక్స్ట్ ఏంటంటే 3 సార్లు మందు కొట్టడం జరిగింది. అందులో నక్కపోతికి అనేది విపరీతంగా పెరిగి కొద్దిగా మరి అది అందుకే అవ్వట్లేదు. దానికి ఎన్ని మెడిసిన్ వల్ల అవ్వట్లేదు. అలాగని మరి కూలీలు పెట్టి తీద్దామన్నా సరే వర్షం అనుకూలించక వాన లేక భూమిలో తడి ఎనుకుపోయి ఆ వరిసెలు నిలుచుకుని పోయి చనిపోతుంది. చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఎవరిదైతే కౌలుకి చేస్తానో వాళ్ళు మాకు 1B అనేది మాకు ఇవ్వడం అనేది జరగలేదు. దాని మీద వాళ్ళే లోన్ పెట్టుకుంటున్నారు. దానివల్ల మేము ఇంతవరకు వచ్చిన పెట్టుబడి
వాళ్ళే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఏది కనికరించైనా ఆ పథకం ఏదో డబ్బులు వేసినా సరే ఆ డబ్బులు అనేది భూమి యజమానికి వెళ్ళిపోతుంది. కౌలు రైతుకి అయితే మాత్రం ఏం మిగలట్లేదు. అలాగని కౌలు రైతు కౌలు కార్డు ఉంటే పోనీ ఏదో నష్టపోయిన పెట్టుబడి అయినా వస్తుందేమో ఈ ప్రభుత్వం చూసినా సరే అనేసి మేము అనుకుంటున్నాం. అంటే ఒక ఎకరానికి ఎంత ఎరువులు సరిపోతాయి? దానికి తగ్గట్టు మీకు అందుబాటులో ఉన్నాయా? ఒక ఎకరంకి అయితే ఇంచుమించు ఒక డిఎఫ్ మూట ఒక యూరియా మూట అయితే అవసరం ఉంటుంది. కానీ నాకు 7 ఎకరాలకు ఒక యూరియా ఒక డిఎఫ్ మాత్రం ఇచ్చారు రైతు భరోసా కేంద్రంకి వెళ్తే. అంటేనండి. ఇంకా 6 ఎకరాలకు ఎక్కడ లూజు కొన్నాం, లేకపోతే 6 ఎకరాల్లో ఏది చేయడం తెలియలేదు. ఎదుగుకొలతామని తక్కువ అవుతుంది అనమాట, కొనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ దానికి బయట మార్కెట్కి తేడా ఏంటన్నా? ఇక్కడ దానికి అక్కడ దానికి అయితే దగ్గర 250 రూపాయల నుంచి 200 వరకు ఉంటుంది. బయట మార్కెట్లో అందుబాటులో తెచ్చుకుంటాం. కొన్ని బయట నుంచి అయితే ఒక 2-3 మూటలు తెచ్చుకొని తీసుకుంటాం. దీని నుంచి అయితే ఆ 200 అయినా మిగులుతుంది అనేసి అనమాట రైతు భరోసా కేంద్రం నుంచి అయితే. వాస్తవంగా చూసుకుంటే రైతు భరోసా కేంద్రాల్లోని కొంత అందుబాటులో లేదు. అయినప్పటికీ కొంతమంది బయట తీసుకున్నప్పటికీ దానికి సంబంధించినంత వరకు రాకపోయినప్పటికీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామంటున్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకుందాం. మీరు ఏరు సాగు చేస్తున్నారు, ఇప్పుడు ఎరువులు మీకు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి? వర్షాభావ పరిస్థితులు ఏ మేరకు అనుకూలంగా ఉన్నాయి? నా పేరు రంగుల గౌరినాయుడు, మాది బురతనాపల్లి. అయితే ఈరోజు నేను వ్యవసాయం చేయలేదండి. ఎందుకు చేయలేదంటే గతంలో నేను 1,50,250 రూపాయలు పెట్టుబడి పెట్టాను. అయితే గతంలో ఏంటంటే కత్తిరి సెద నుంచి ఒక సెద వచ్చిందండి. దానివల్ల ఏంటంటే నేను 20 బస్తాల దగ్గర లాస్ అయిపోయాను. ఆ ఉద్దేశంతో నేను ఈ సంవత్సరం వ్యవసాయం చేయలేదు. కొంత వ్యవసాయం ఏంటంటే తినడానికి ఓన్లీ నేను కొద్దిగా వేసాను, ఓన్లీ తినడానికి సాగు చేశాను. అయితే ఏం చేశానంటే అది వర్షాధారం పంట. అది ఆ పంట వల్ల ఏం చేశానంటే ఈరోజు వర్షం ఎప్పుడు పడితే అప్పుడే దొమ్మడానికి ఫస్ట్ కారణం. రెండోది ఏం చేస్తానంటే ఎరువులు అనేది 1 బీకెట్ అంటే యాక్చువల్గా 4 ఎకరాలు ఉన్నానికి 4 ఎకరాలు ఉంటే ఒక యూరియా ఒక డిఏపి ఇస్తాను. ఒక యూరియా ఒక డిఏపి ఇస్తే 4 ఎకరాలు ఏం సరిపోతుంది రైతుకి? ప్రభుత్వం లక్ష్యం అంటే యూరియా తగ్గించేద్దని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. దానివల్ల ఏం చేస్తారంటే నానో యూరియా అని చెప్పేసి కొత్తగా మార్కెట్లు తీసుకొచ్చింది. దీనివల్ల లాభం నష్టం అయితే మనకు తెలియదు. అయితే ప్రధానంగా మనం చేసే పరిస్థితి ఏంటంటే మనకి వచ్చేది ఏంటి వర్షాధార ఆధారం. మనకి ఇప్పటికి వర్షాలు లేదు. దానివల్ల ఏంటంటే ఇప్పటికి వచ్చి మనకు నాట్లు పడలేదు. దానివల్ల ఏంటంటే రైతుకి ఏంటంటే ఈ రోజుకి 30 రోజులు దాటింది మనకి ఆవకేసి. దానివల్ల ఇప్పుడు వచ్చి ఉడుపులు లేవు. మనం చూసుకుంటే మరికొంతమంది రైతులు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? మీరు ఎంత విస్తీర్ణంలో మీరు సాగు చేస్తున్నారు? నా పేరు పల్లప్పుడు రాజు అండి, ఈ ఊరు రైతుని. నేను 3 ఎకరాలు చేస్తాను సార్. 3 ఎకరాల్లోనూ మొన్న వర్షానికి నారు పోసాను. వర్షం పోసిన 4 రోజులు దగ్గర 21 రోజు దాకా వర్షాలు లేవు. నీళ్ళు అందుబాటులో తోడుకోవడానికి ఉంటే తోడుతాం, ఇంక మిగిలిన లేవు. కావిడేసి మోసాను, ఆ సారా చూసి కావిడేసి నీళ్ళు మోసి ఎలాగొన్నా బతికించాం. ఇప్పుడు వచ్చి వర్షాలు లేదు, అది అలాగా ఉంది. 1 ఎకరం అక్కడ దమ్మైంది అంటే దానికి మదుపండి దగ్గర నాకు 15,000 అయింది. ఇప్పుడు 1 ఎకరానికి 15,000 అయింది. దానికి యూరియా ఇవన్నీ కావాలంటే లేవు. నాది కాదు ఆ భూమి, ఆధార్ కార్డు అదేదో తెమ్మంటారు. వాళ్ళు అక్కడ ఇవ్వరు, ఇక్కడ కొనుక్కోలేము. పరిస్థితి ఇలాగ నానా ఇక్కంట్లు పడిపోతున్నాడు రైతు అన్నాడు. ప్రతి రాజకీయ వచ్చి రైతు మేలు చేయాలి, రైతు మేలు చేసేవాళ్ళు ఒక్కడ అవ్వండి వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ నీరు కూడా ఇప్పుడు కనీసం ఇంత కొద్ది ఎరువు ఇవ్వలేరు. నాకు ఎక్కడ వస్తాను, నాకు పట్టదారు పాస్ పుస్తకం నేను నవ్వులతో చేస్తాను. ఆయన వాళ్ళు ఎక్కడో ఉద్యోగం చేసుకొని ఉంటారు. వాళ్ళు ఎవరు నీకు పోయిన సంవత్సరం మా మినిస్టర్ గారు వచ్చి నేను వినపం చేశాను. సార్ మాకు కౌలు కాగితాలు ఇవ్వండి అంటే అర్జెంటుగా మాట్లాడాలని ఆయన వెళ్ళిపోండి. అప్పుడు కానీ మరి ఆయన ఏం లేదు. ఇలాగే బండి బాగా ఇంకా ఉన్నది, ఇంకో 1 ఎకరం 2 ఎకరాలు ఇంకా అవ్వలేదు. నీరు నీది అలా మోసుకొని తడుపుతాను. కష్టపడి చేయడమే కానీ తప్ప ఏం లేదండి. కిందసారి అలాగే నాకు ఇప్పుడు వైద్యాలు హ్యాపీగా వాళ్ళకు ఉండండి. ఇక్కడికి వస్తే 3 తులాల తాడు బ్యాంకులో తాకట్టు ఉంది, హ్యాపీగా ఉండండి. వ్యవసాయం అందరూ చెయ్యండి అంటే నేను వచ్చేసేస్తాను. ఇలా కొంత పరిస్థితి మరి ఏడు చెప్తాను. ఎంత చెప్పినా రైతు కష్టం ఊళ్ళు తీర్చనేది అనుకోడే. సరే మీరైనా గవర్నమెంట్కి ఇలాగా మానాటోళ్ళు కష్టాలు కొద్దిగా వినిపించండి చూద్దాం. ప్రస్తుతానికైతే ఎరువులు అందుబాటులో ఉన్నాయా? సరిపోదండి మీకు ఇస్తున్నారు? లేవండి, మరి ఎవరు చెప్పినా లేవు. నాకు నానే తేలేదు, డబ్బులు ఉన్నాయి. అదైతే తెమ్మంటారు. నాకు ఆ రైతు ఎక్కడ ఉంటారు, నాకు ఇవ్వలేదు. ఏం చేస్తాను నేను? వాళ్ళకు ఉండిపోను, ఇంక ఏటి వేయలేదు, ఉడిస్తాను. కానీ డబ్బులు ఉన్నాయి, ఎరువులు లేవు, ఏటి చేస్తాను. అది ఇంకో మాట మర్చిపోనండి. యూరియా 250 రూపాయలు. ఓలోని మా 3 గేలు కొంటే వాళ్ళు 30 రూపాయలు తీసుకుంది, కేజీ 10. వీళ్ళు ఎక్కడ ఇంకా నేదు దాసి అలాగే కొన్ని చేసాం. మొన్న 10 గేలు అంత కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంత మేర సాగు చేస్తున్నారు? మీ వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది? మీ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. మేము కౌలు 5 ఎకరాలు చేస్తాం సార్.
మేము 100% కౌలు రైతులమే. మేము ఎక్కడ భూస్వాములు భూములు చేయలేదండి, కౌలు రైతులే పోయి మేము కౌలు చేస్తామండి. అలాంటిది ఇటువరకు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కౌలు కార్డులు ఇచ్చారు, లోన్లు ఇచ్చారండి. ఇంచుమించి 8 సంవత్సరాలు మేము లోన్లు ఇవ్వడండి. తర్వాత జగన్ వచ్చిన తర్వాత మాకు కౌలు కార్డులు లేవు, ఈ లోన్లు లేవండి. అలా అటువరకు ఇప్పుడు ఈ కౌలు కార్డులు ఇస్తారనే మేము అనుకుంటాను. కానీ ప్రభుత్వం ఏంటంటే భూస్వాముల తాలూకు సంతకం కావాలంటారండి. వాళ్ళ సంతకాలు అయితే మాకు ఇవ్వలేదు. కౌలు చేస్తానం కానీ ఆ సంతకాలు లేకుండా కౌలు కార్డు ఇవ్వలేదు. కౌలు కార్డుకి తగినట్టు భూమికి తగినట్టు ఎరువులు కూడా ఇవ్వలేదండి. వాళ్ళు 1 బిల్ తెమ్మంటారు. మేము కౌలు చేసిన వాళ్ళు ఓల్డ్ 1 బిల్ పట్టుకుపోతామండి. అందువల్ల 1 బిల్ లేకుండా కౌలు కార్డులు ఇచ్చి మాకు ఎరువులు సప్లై చేస్తారనే మేము అనుకుంటామండి. ఆ ఎరువులు అయితే మాత్రం ఇప్పుడు మొన్న రైతు భరోసా కేంద్రానికి వచ్చేయండి 1 బిల్ తెమ్మంటారు. 1 బిల్ ఏంటి మాకు పట్టుకెళ్తామండి. కౌలు చేయడమే తప్పించి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇదివరకు అయితే ఇచ్చారండి. ఇప్పుడైతే మాత్రం రైతులు పట్టించుకోవడం లేదు. రైతులకి ఏ పెట్టుబడి కూడా చేతి సొమ్ము అప్పులు చేసి అప్పు పెట్టడమే తప్పించి ఏది మనకి సరి చేయలేదండి. అందువల్ల మేమైతే మన రైతు భరోసా కేంద్రానికి వెళ్ళాం, ఊరి మాట్లాడితే 1 బి కావాలన్నారండి. 1 బి కావాలంటే లేదండి. భూస్వాములు సంతకం పెడితే కౌలు కార్డులు చేయమంటారు. ఫీల్డ్ మీదకి వచ్చి ఎవరు భూమి చేస్తారు అనేది ప్రభుత్వం ఇప్పుడైనా గమనించాలి కదండి. ఎప్పుడు రైతులు అంటారు, ఫీల్డ్ మీదకి వచ్చి ఎవరు చేస్తారు, ఈ భూమి ఎవరు చేస్తారు, అది పేరెక్కించుకొని కౌలు కార్డు చేసి మాకు ఈ క్రాప్ చేసి మాకు ఈ పిండ్లు సలహా సర్దుబాటు చేస్తారని మేము కోరుచాను సార్. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రైతులందరూ చెప్తున్నది ఒకటే, ఒక రకంగా కౌలుకి చేస్తున్నప్పటికీ అయినా సొంత భూమి ఉన్నప్పటికీ ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలోనే ఎరువులు అయితే అందించే ప్రసక్తి లేదు. ఇప్పుడు దీనివల్ల పూర్తిగా నష్టపోతున్నాం. వేలు మొదలు పెట్టి లక్షలాది రూపాయలు పెట్టి శ్రమ కూర్చి నీళ్లు కూడా కావిళ్లతో మోసుకుని వచ్చి మరి నారుమడులు తడుపుతున్నా కూడా కనీసం దానికి తగ్గ ప్రతిఫలం ఉండట్లేదని చెప్తుంది. ఇప్పటికైనా రైతులు పట్టించుకుని తమకు ఏదో ఒక రకంగా ఆదుకుంటే తప్ప తమ వ్యవసాయం అంటే ఇష్టంతో చేస్తున్నాం, కష్టమైనా సరే కానీ వ్యవసాయం వల్ల తమకు వచ్చిన లాభం ఏంటి లేదని చెప్పేసి వాళ్ళు భావం వ్యక్తం చేస్తున్నారు. పంటలు పండించే రైతు కడుపు మండుతుంది. అయితే దీనికి కారణము రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక పక్క ప్రకృతి ప్రకోపిస్తుంటే మరో పక్క వరుణుడు కూడా కరుణ చూపే సమయం లేకుండా పోతుంది. ఇంకో పక్క ప్రభుత్వాలు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే రకంలో లేవు. ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఒక పక్క యూరియాల కొరత, మరో పక్క ప్రకృతి వైపరీత్యాలు కూడా రైతన్నను వెనువిరుస్తున్నాయి. ఈ సందర్భంగా చూసుకుంటే మనతో కొంతమంది రైతన్నులు ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందుతుంది, వాళ్ళు వ్యవసాయంలో పెట్టుబడులు ఎంత పెడుతున్నారు, వాళ్ళకి రైతు భరోసా కింద ఎంత వస్తుంది, అయితే ఈ వచ్చిన పెట్టుబడులకి వచ్చిన లాభాలకి ఏమైనా ఉందా, ఇప్పుడు ఈ ఏడాది పంట పరిస్థితి ఎలా ఉంది, అది పండే చేతికి అందిన దాకా అన్నదాత ఆశగా ఎదురు చూపులేనా? అయితే ఒకవైపు చూస్తుంటే నారుమడులు అవుతుంటే ఒక పక్క వరిచేలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. వర్షాభావం ముందుగా రావడంతో ఈ పరిస్థితి ఉందని చెప్పేసి రైతన్నలు కూడా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని ఎకరాల్లో ఏంటి సాగు చేశారు, దీనికి సంబంధించి ఒకసారి వివరాలు చెప్తాం. 9 ఎకరాలు వ్యవసాయం చేస్తానండి. ఎజ్జల్లండి ఒక 5 ఎకరాలు. ఎజ్జల్తే వాన లేక ఎండిపోయి శుభ్రంగా గడ్డలు పడిచేయండి. ఆ గడ్డలకి మందులు ఇచ్చారు, మందుల రేట్లు తగ్గలేదు ఏది కూడా. అలాగే పిండి కోసం వెళ్తే పిండి దొరకట్లేదు. వ్యవసాయం చేయాలనిపించలేదు మాకైతే. ఇప్పుడు ఉడిపుడిచామంటే ఇంజిన్ పెట్టి ఇంజిన్ 10 రూపాయలు తోడుతాను, రాత్రి పాలు తోడుతాను, తోడినవే పొద్దుంటికి ఇంకిపోతాను. ఆ రాత్రిని తోడుకోయే వాటి దమ్మొడతాడికి ఇంట్లో మూల మొక్క అమ్ముకొని చేయవలసి వస్తుంది వ్యవసాయం. ఇప్పుడు పిండి అంతే ఇంటికాడ ఇప్పుడు అదునికి దొరకలేదు. ఎక్కడ అడిగితే ఇక్కడ లేదంటున్నారు, అక్కడికి వెళ్తే అక్కడ లేదంటున్నారు. ఎక్కడ తిరగలేక వ్యవసాయం అని ఎరత పుట్టేస్తుందండి. ఇప్పుడు కూడా ఇంక పారుతాను. తాటలు ఎడితే తాటకు 1200 వ్యవసాయం చేయడం కానీ. ఇప్పుడు ఏంటి ఆ మదుపులు చూస్తే వ్యవసాయం మరి ఎరత పుట్టి వ్యవసాయం చేయబుద్ధి లేదు అసలు కనీసం. ఈ మందుల రేట్ అయితే ఎక్కడికి వెళ్ళే రేట్లు తగ్గుతుంది, ఇప్పుడు తగ్గలేదు. అలాగని ఇచ్చినవి పని చేస్తున్నంతే ఏదో పని చేస్తుంది. ఇప్పుడు బయటను కొన్నామంటే పని చేయట్లేదు ప్రతిదినం. అలాగని దానికి గ్యారంటీ ఇస్తున్నారు కదా ఏదైనా దానికి. అలాగే పిండి ఇప్పుడు దొరకాలంటే పిండి ఎక్కడ వ్యవసాయం దొరకలేదు. ఇప్పుడు ఎంత వ్యవసాయం చేసి పిండి ఎక్కడ తెచ్చుకుంటాను నేను. ఇప్పుడు ఎలాగో ఇప్పుడు అది తెచ్చుకుందామంటే ఇప్పుడు వర్షాలు లేవు. ఇప్పుడు ఎలాగో తోడుకొచ్చి చేద్దామంటే పిండి దొరకట్లేదు. ఏదైనా కూడా ఇబ్బంది అయిపోతుంది వ్యవసాయం చేయడానికి. వ్యవసాయం అసలు చేయకూడదు అనిపిస్తుంది మెయిన్ అది. ప్రభుత్వ పరంగా సహాయకారులు ఎలాగ ఉంటున్నాయి? ఇప్పుడు యూరియా అందిస్తున్నారు, రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. కేంద్రం ద్వారాగా నీకు కౌలు కాగితం అంటున్నారు. కౌలు కాగితం ద్వారా ఏటిస్తున్నారు,
కౌలు కాగితం అయ్యింది, ఏదో ఒక నూనె లేకపోతే ఇలాగ ఏటిస్తున్నారు చెప్పండి, ఏటి అవ్వట్లేదు. అలాగే ఇప్పుడు రైతులు ఏటి చేస్తున్నారు, ఇప్పుడు మనం వ్యవసాయం చేసిందల్లా బయట వాళ్ళు చేస్తాను, వాళ్ళు కౌలు కాగితం వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిన దానికైనా పని నూనె అవ్వట్లేదు. నూనె ఉన్నప్పుడు పని దానికి ఇప్పుడు పడింది రైతులకి వేస్తున్నారు, వాళ్ళకి వేస్తాను కానీ కష్టపడికి వేయట్లేదు. అదేను కౌలు కాగితం ఇచ్చి పేరు ఎట్లాగా అర్థం అవ్వట్లేదు. అది కూడా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు భూమి ఉందనుకోండి, ఇంత వ్యవసాయం చేస్తే భూమి మీదకి వెళ్ళి చేయాలమ్మా, మొత్తం వాళ్ళందరూ రావాలంటారు, వాళ్ళందరూ ఊళ్ళు తీసుకురాగాలి. నేను వ్యవసాయం చేసిన కీరు చూపిస్తాను, ఊళ్ళోకి వస్తే కదా నేను చూపిస్తాను, లేకపోతే ఎలా చెప్పగల నేను, మీరు చేస్తానండి, మీరు ఎక్కడో హైదరాబాద్ ఉంటారు, మీరు అక్కడ రాగలేటే ఫోన్ చేసి ఎంత మాట్లాడగలిగిన, అది కూడా అవ్వట్లేదు. ఏదో కౌలు కాగితం కోసం తిరిగి చచ్చిపోను. ఇప్పుడు పాస్బుక్లు ఎక్కడ తెస్తాము, కౌలు కాగితం తెప్పించి, కౌలు కాగితం ఉండి కూడా చేయలేపుతాను. దాని మీద వ్యవసాయం అయితే ముందుకు మరి చేయబుద్ధి వేయట్లేదండి. ఈ సాయంత్రం 10 రోజులు పెట్టి తోడుతాను, రాత్రి పాలు నీరు ఇప్పుడు కూడా ఇంజిన్ తోడుతుందండి. అక్కడ గంట పైన వాళ్ళంతా వ్యవసాయం చేసి ఆడదానికి 700 ఎక్కడ చేస్తాను కూలీలు ఇవన్నీ చేసి ఇప్పుడు వచ్చి పనికి వస్తే ఉలికి నమ్మకాలు ఏమండి, రత్తాలు తాగుతాను నమ్మరు. కానీ చచ్చిపోండి పనులోకి వస్తే మీరు చూస్తే ఇంకా విచిత్రంగా ఉంటుంది అక్కడికి వెళ్తాండి. ఎరువులు కానీ ఈ నారుమడి దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి కోత వరకు ఒక ఎకరానికి ఎంత అవుతుంది, మీకు ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత వస్తుంది? నేను ప్యాకెట్ ఆకేసానండి, ఇంతే 8 ప్యాకెట్లు ఆకేసానండి. 2 ప్యాకెట్లు ఆకు చనిపోయింది. చచ్చిపోతే ఇసుం కోసం అడిగితే జింక్ వేసాను, జింక్ వేస్తే లేకపోతే మందు ఇచ్చారు, మందు కొట్టిన తర్వాత ఊరియా జింక్ కలిపి కొట్టిన తర్వాత తిరిగింది. తర్వాత 2 ఆకులు చచ్చిపోతుంది. ఇప్పుడు ఆ 2 ఆకులు మరి పనికి రాలేదు. ఇప్పుడు ఆ 2 ఆటలకి ఎంత మంది పొందామండి, 5 సార్లు తిన్నాం. వాటి విత్తనాల ప్యాకెట్ 1200 విత్తనాల ప్యాకెట్ తెచ్చానండి. అవి విత్తనాలు కూడా గ్యారంటీ ఎంత, 2 ప్యాకెట్లు పోనీ ఎంత ఎక్కడికి వెళ్తాము, బయటను కొనుక్కున్నాం. అవి నిలటోళ్ళు కూడా గ్యారంటీ తెచ్చుకుంటే ఊళ్ళని అడుగుతాం, మేము ఎక్కడ దొరుకుతారో తెచ్చుకుంటాం తెలియక. దాన్ని కూడా ఏది కూడా వ్యవసాయం చేయడానికి అయితే ఏది కూడా రేట్లు లేండి. మాకు వ్యవసాయం మీద ఎరసిపుట్టేస్తుంది అసలు, పక్కా చేసుకోండి వ్యవసాయం మేము. దాని మీద ఏది కూడా పనికిరావట్లేదు. మరి కొంతమంది రైతులు ఉన్నారు, ఇప్పుడు చూస్తుంటే కౌలు రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయో అదేవిధంగా వాళ్ళకి అందుబాటులో కూడా సరైన సౌకర్యాలు కూడా కల్పించట్లేదు, వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు. మరి కొంతమంది రైతులు వాళ్ళు మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మీకు ఎంత విషయాలలో ఉంది? 3 ఎకరాలు చేస్తానండి. 3 ఎకరాలకి ఇప్పుడు ఎండిపోతుంది లాకు. మామూలుగా తడుపుకుంటే నీళ్ళు ఎక్కడ లేవండి. మామూలుగా ఏడు చేస్తాము, మా చెయ్యాలంటే చేతులు ఎట్టుకు ఎన్నో వ్యాపారం ఏది భూమి పండించుకోవాలండి. ఇది మా చెయ్యాలంటే ఇటు వెళ్ళాం అటు వెళ్ళండి, కూడాడుతుందండి. ఇది మా చేయలేమండి. వ్యవసాయం చేస్తుంటే ఏడ్చుకెట్టలేదు, చేయలేదండి. మామూలుగా మనం చేసుకుంటే ఇలాగ ఇస్తాం, కౌలు రైతులకి భూమి ఇచ్చి అన్ని రుతకాలు పథకాలు అన్నీ ఇచ్చేస్తాం, మీకు ఇస్తాం, మీకు రైతులకి ఇవ్వము, భాగాలు చేసినోడికి ఇస్తామండి. చేసినోడికి ఇచ్చినా ఇచ్చేస్తాం అన్నారండి, ఇవ్వలేదు, చెయ్యలేదు. రైతు అక్కడికి వెళ్తాడికి అడుగుతాడికి రైతు భరోసా పడుతుంది, మీకు ఎందుకు అంటారు. రైతు వచ్చి సంతకం పెడితే నూనె ఇస్తాను అంటాడు, నూనె ఇవ్వలేదండి. మా చేతికెళ్ళి అవుతుంది కదండి. ఇప్పుడు 3 ఎకరాలు చేసింది చేతితో అవుతుందండి, లేకపోతే ఎండిపోతానండి. ఆకులు ఎండిపోయినాయండి. ఎకరానికి 30,000 అవుతుందండి. అన్ని ఇంటికి వచ్చేటికి 30,000 అవుతుందండి. ఏటికి కెడుతుందండి, ఇటు బరకలు ఈ ఆవులు ఎప్పుడు కెడుతుందండి, అంతేగాని ఇంకేటికి ఎట్లేదండి. అది మరి 3 ఎకరాలు పండించడానికి మీరు ఎంత కష్టపడుతున్నారా? 3 ఎకరాలు మీ తిండికి సంబంధం వస్తాయి? వస్తానండి, తిండి తేమంతే వస్తుందండి. అమ్మడానికి అయితే మరి రావండి. ఏదో 30-20 బస్తాలు ఎంత అమ్ముతాయి. ఈ 3 ఎకరాలు చేస్తే 20 బస్తాలు ఎంత వస్తాయండి. 10 బస్తాలు అమ్ముతాం, 10 బస్తాలు వేసాం, అంతేనండి. అంతే అంతకిచ్చి రాదండి. అది రైతు అండి. మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది, ఎరువులు ఎలా అందుబాటులో ఉన్నాయి, వర్షాభావం ఎలా ఉంది, ఈ ఏడాది పంటలు ఏ మేరకు పండుతాయి అని చెప్పేసి రైతులను అడిగి తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, ఈ ఏడాది ఎలా ఉంది, మీకు ఎరువులు అందుబాటులో ఉన్నాయా? ఎరువులు అందుబాటులో అంతా వ్యవసాయ లేఖలు చేయనివ్వండి. బోల్డ్ పెట్టుబడులు అయిపోయి ఆకాశం ఆధారం ఆపి బోల్డ్ పెట్టుబడులు పెట్టిండు. ఏం మనిషి కిట్టింపు లేదు. సాయంకాలం వచ్చారు చవకడం బతకడం అనిపించేస్తుంది అండి వ్యవసాయం చేస్తే. ఈ ఎండలోకి వచ్చిన వాళ్ళు కూడా కూర్చుండిపోయి ఏం చేయలేదు. వాళ్ళ రింకులు పట్టుకెళ్ళి ఏదంటే అది ఇచ్చినా సరే పనులు అవ్వలేదండి. ఆ తర్వాత ఇప్పుడు ఉడిసిన వాటికి నీళ్ళు లేవండి, ఎండిపోతాయి. ఎండిపోయినా సరే ఏదైతే తల్లి జీవనాలు 2 ఏడు తీస్తాయని రైతు బాధపడినా సుఖం లేదండి. ఇప్పుడు సినిమకాడ ఎండిపోతాను, ఈ అదలో గట్ట జల్లారు అంతే. అవి గడ్డలు మందులు కొట్టి వాడు పదులు లేక అవి శుభ్రం చచ్చిపోతానండి.
ఈ రైతు భరోసా కింద మనకి ఏమైనా ప్రభుత్వాలు డబ్బులు ఏమైనా అందజేసాయా, లేకపోతే ఎరువులు గట్రా అందజేసాయా, లేకపోతే దానికి ఏమైనా రైతు అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ వచ్చి పరీక్షలు ఏమైనా చేస్తున్నారు? వ్యవసాయ అధికారులు వచ్చే పరిస్థితులు చేయలేదండి. ఈ మందులంతా రాజుగారు ఏదో అక్కడ అనుకున్న రేటు మీద ఇక్కడ తగ్గించి, ఇక్కడ ఊర్లో తగ్గించి రేటు రాజుగారు అందిస్తాడు, రైతులకు సప్లై చేస్తాడు. ఓ మందులు కానీ, ఓ పిండి కానీ, విత్తనాలు కానీ, ఇటు ఇంజిన్లు కానీ, పైపులు కానీ, తారపలు కానీ ఏ అయినా సరే అక్కడికి ఇక్కడికి 200 రూపాయలు తేడా తక్కువలో రాజుగారు అందిస్తాడు రైతులకి. ఈ ఒక్కూరే కాదండి, యువతలు అక్కడ బొబ్బులు పారుతూ ఏరియా అంతానండి రాజుగారు బాగా ఆ సైడ్ నుంచి బొబ్బులు పారుతుపారం కొండలు గిరిజనులు ఇక్కడికి వచ్చి ఎంత తక్కువ రేటు ఉంటుంది ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళరు కదండి వాళ్ళు. ఈ వేళలతో తెచ్చి మామూలుగా 10-12 పట్టుకుపోతారండి. అది ఆ సైడ్ తక్కువ రేటు ఇక్కడ ఇవ్వబట్టే కదండి ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు వాళ్ళు వచ్చి. రైతుల పరిస్థితి నానాటికి దిగజారిపోతుందని చెప్పేసి ఇప్పటికైనా రైతుని కాపాడుకోకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యవసాయం అయితే దండగానే పండగ అని ప్రభుత్వాలు చెప్తున్నా, దండగానే సాక్ష్యంగా క్షేత్రస్థాయిలో రైతులే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం చూడండి, పచ్చడి పంట పొలాల్లో ఉన్నాం. ఇక్కడ కూడా కొంతమంది రైతులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు గురుగారు, ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఏ పంటలు పండిస్తున్నారు, ఎంత మేర పండిస్తున్నారు, ఈరోజు జరుగుతున్న పనులు ఏంటి? వరి పండిస్తానండి. సూపర్గా ఆరిపోతాను, నీళ్ళు లేక అందుబాటులో ఉంటే తోడు దమ్మాడతాను. మరి నీళ్ళు అందుబాటులో లేని కానీ మరి మాకు ఇటు సోలార్లు కానీ మోయట్లేవు. అది గెడ్లంట ఎక్కడక్కడ బురదలాగా బురతున్నాం. గెడ్లంట ఉండి నీళ్ళు తోడు కూడా చేయడం, రాకులు చచ్చిపోతాయి. మరి తిండి కిందలు అయ్యే కదా. ఎరుడే దమ్మొట్టి కూడా సూపర్ ఫాస్ఫేట్, ఆ తర్వాత డిఏపి యూరియా అందుబాటులో ఉన్నాయా లేవా మీకు ఎరువులు? పెద్దగా అందుబాటు లేదు. ఎంత పొలం సాగు చేస్తున్నారు మీరు? నేను భాగాలకి తనకాయలు అన్ని కలిపి 10 ఎకరాలు చేస్తానండి. ఏటు పండుతాయండి. మరి ఆకు చచ్చిపోతుంది, అంత ఏటు ఉడుతాం. అది ఇక్కడి నుంచి మించిగా కిలోమీటర్ దూరం బొడ్లేసాను, ఆకు చచ్చిపోతుంది. అదే దమ్మొట్టి బయట తెప్పి ఉడుకుతుంటున్నది పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితులు, వాళ్ళ దీనస్థితులపై మరికొంత ఇన్నాళ్ళు పోరాటం చేస్తున్న రైతు సంఘం అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు జిల్లాలోని రైతుల పరిస్థితులు ఏంటి, అసలు ఎరువుల అందుబాటులో ఎలా ఉన్నాయో, అయితే వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అయితే సాగునీరు అందే విధంగా ఎలా ఉన్నాయి, రకరకాల అంశాలపై నిత్యం పోరాటాలు చేస్తుంటారు. ఆయన అడిగి ఈరోజు తెలుసుకుందాం. మరి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వ్యవసాయదారులు రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? విజయనగరం జిల్లాలో ఖరీఫ్ పంటలకి మొదటలో వాతావరణం పరిస్థితులు బాగుండి ముందస్తుగా వర్షాలు వచ్చాయి. దాంతో రైతులు సంతోషంగా కొంత పంటలు వేసుకోవడానికి ముందుగా సిద్ధపడ్డారు. ఈ పరిస్థితిలో ముందుగా నువ్వులు చల్లారు. ఈ నువ్వు పంట అప్పుడు ముందు వర్షాలతో వేసేటప్పటికి అది కోతకొచ్చేసి పండే సమయానికి వచ్చేటప్పటికి వర్షాలు ఎక్కువయ్యాయి. దానివల్ల నువ్వు పంట యువకబారిపోయి నువ్వు పంట నష్టపోయారు. ఈరోజు మరి వరి వేశారంటే ఆకులన్నీ పోసారు. ఇప్పుడు ఎండలో తీవ్రత పెరిగింది, వర్షాలు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఆకులు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే ఎక్కడ నీటి వనరు ఉని దగ్గర కూడా పంట వేసుకొని తోడు, అలాగే చెరువులో గడ్డలంట తోడి బోర్ల దగ్గర వ్యవసాయ కాలువల్లోనే చేస్తున్నారంటే వాళ్ళకి ఈరోజు ఎరువు అందుబాటులో లేదు. ఒక పక్క ప్రకృతి వల్ల రైతుకి ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజు ప్రభుత్వం సకాలంలో అందించవలసిన ఎరువులు కానీ ఇన్పుట్స్ విషయంలో కూడా సక్రమంగా అందించకుండా ఈరోజు రైతు తీవ్ర నష్టం గురవుతున్నాడు. ఒక పక్క ఈ మెట్టు పంటలు అయితే మొక్కజొన్న కానీ, అలాగే పత్తి, చెరుకు తదితర పంటలన్నింటికి కూడా, హార్టికల్చర్ పంటలకు కూడా ఈ జూన్ జూలైలో ఎరువులు వేయాలి. వాటికి ఎరువులు వేస్తేనే అవి మళ్ళీ పంట అది సరైన దిగుబడులు వస్తాయి. ఆ పరిస్థితిలో ఈ ఎరువులు ఇబ్బంది ఉంది. ఒక పక్క అధికారులు, రాజకీయ నాయకులు పత్రికల్లోని టీవీల్లోని ఎరువులు ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఆచరణలోకి వచ్చేటప్పుడు ప్రతి రైతు ఈరోజు ఎరువుల విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇది కార్పొరేట్ సంస్థలు ఎరువుల కంపెనీలకి మళ్ళీ లాభసాటి చేయడం కోసం నానో యూరియాని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని పరిశోధనలో ఎక్కడ సరైన రిజల్ట్స్ దానికి ఈ యూరియాకి చూపించలేదు. ఈరోజు నానో యూరియా వాడితే రైతులకి నమ్మకం లేదు. ఈ నానో యూరియా అధికారులు ప్రోత్సాహం చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఏదైతే తగ్గించుకుందో
తగ్గించుకుందో ఆ మేరకు ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏదైతే రైతులకి సబ్సిడీ తగ్గించుకుందని చెప్పకుండా ఈ విధంగా నానో యూరియా ప్రమోట్ చేసే విధంగా చేస్తారు. ఈరోజు నానో యూరియా రైతు చల్లితే ఈరోజు నానో యూరియా బాటిల్ కొనాలా, దాన్ని స్ప్రేయింగ్ చేయడానికి 500 అవుతుంది. ఒక యూరియా బస్తా 270 రూపాయలు యూరియాకి రైతుకి సింపుల్ కొంత వెసులుబాటు ఉండేది. ఈరోజు నానో యూరియా వాడితే 1000 రూపాయలు అవుతుంది, 500 దాని స్ప్రేయింగ్కి అవుతుంది. ఈ విధంగా రైతుని ప్రభుత్వం ఏది లాభసాటి రైతుకి ఏది మెరుగైన పెట్టుబడులు తగ్గే విధంగా చేయవలసిన ప్రభుత్వాలు ఈరోజు కార్పొరేట్లకు అనుగుణంగా ఈ విధానాలు మార్చుకొని ఈరోజు రైతుల మీద దురుద్దే పని చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సరైన రైతులకు మేలు చేసే విధంగా చెయ్యాలా. ఇప్పటికే ఈ కాలంలో ఎక్కడ ఇన్పుట్ వ్యవసాయ ఉపకరణాలు కూడా ఎక్కడ సబ్సిడీ మీద ఎక్కడ అందించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈరోజు గత 6-7 ఏళ్ళ నుంచి మనం చూసుకుంటే గతంలో ప్రభుత్వాలు వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలించి దీనికి ఇది మంచిది, ఈ దిగుబడి వస్తుంది, వేసుకుంటే మంచిది అంటుంది. ఇప్పుడు ఆ రకమైన ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? ఈరోజు వ్యవసాయ సిబ్బంది గ్రామాల్లో ప్రతి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నారు, అందరికీ వ్యవసాయ సిబ్బంది పెరిగారు. కానీ రైతుకు వచ్చి సూచనలు ఇచ్చే దగ్గర మాత్రం మళ్ళీ వాళ్ళు ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎరువులు అమ్మడం వాళ్ళే, అలాగే ఈ క్రాప్ బుకింగ్ కూడా రైతులతో భూ సమాచారం 1B అయితే ఆఫీసులో కూర్చొని ఇప్పటికే రెవెన్యూ రికార్డులో 30 నుంచి 40% తప్పులు ఉన్నాయి. ఆ భూ రికార్డు తెప్పించి ఈ క్రాప్ అక్కడ ఉండి కొడుతున్నారు. దానివల్ల ఈరోజు ఫీల్డ్ లెవెల్లో పంట వేసింది ఒకడు, ఈ క్రాప్లో బుకింగ్ ఒకటి. దీన్ని అమ్ముకునే దగ్గర కూడా ఈ రైతులందరికీ ఇబ్బంది జరుగుతుంది. ఏదైతే సాగు వాస్తవదారులు ఉన్నారో ఫీల్డ్ లెవెల్లో వాస్తవంగా సాగు ఏ పంట వేశారో ఏ రైతు వేశాడో అది ఈ క్రాప్లో బుక్ చేసి ఆ విధంగా చేసి ఈ క్రాప్ పంట వేసిన రైతుకి బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తాం. అలాగే రైతు పంట పండిన దాన్ని సక్రమంగా ఈరోజు అమ్ముకునే దానికి మార్కెట్ని కూడా కంట్రోల్ చేయాలా. ఏదైతే మద్దతు ధరలు ప్రకటిస్తున్నారో ఆ మద్దతు ధరలు రైతుకి అందే విధంగా చర్య తీయాలి. లేకపోతే వ్యాపారులు మిల్లర్లు దోపిడీకి 4 దయాదాక్షిణ్యాలకు వదిలేసి ఈరోజు మార్కెట్లో ఉదాహరణకి ఈరోజు నువ్వులే 10,000 ఉన్న మద్దతు ధర 9,800 రూపాయల మద్దతు ధర ఉంది. ఈరోజు 5,500 కానీ 6,000 కానీ కొనే నాదుడు లేడు. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా అన్ని పంటలకు కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈరోజు మామిడి పంట ఉందంటే మెట్టు ప్రాంతాల్లో మామిడి కూడా ఈరోజు పంట సరిగా రాలేదు, వచ్చిన పంట కూడా మార్కెట్ లేదు. ఈరోజు మామిడిని ఈరోజు నరికి తీసేసి మామిడిని కూడా తీసేసే పరిస్థితి వస్తుంది. అందుకోసం ప్రభుత్వం సమగ్రంగా వ్యవసాయంగా రైతులు ఏ పంటలు వేస్తున్నారో వాటిని సమగ్రంగా ఇచ్చేసి వాళ్ళకి సరైన సపోర్ట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ చూసుకుంటే కరుడు చావుకి కారణాలు అనేకం అన్నట్టుగా రుణాలు ఇస్తున్నప్పుడు అది ఎలా ఉందంటే ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకున్న చందంగా ఉందని చెప్పేసి సబ్సిడీ తోటి వాళ్ళ ఎరువులు సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ ఒక పక్క రైతు భరోసాలు ఇస్తున్నప్పటికీ మరో చేతితోటి ఎరువుల మీద ధరలు పెంచి అదేవిధంగా నాసిరకం ఎరువులు సప్లై చేసి విత్తనాల మీద ధరలు పెంచి అదేవిధంగా రసాయనాల మీద కూడా ధరలు పెంచుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, మనదంతా రైతు ప్రభుత్వం అని చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా క్షేత్రస్థాయిలోకి వచ్చి చూస్తే దేశానికి వెన్నుముక రైతన్న వెన్నుముక విరిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. క్షేత్రంలో ఒక రకంగా చూసుకుంటే విత్తు కొనుగోలు దగ్గర నుంచి పంట పండించి ఉడుపులు ఉడిచి పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని అమ్ముకునే వరకు కూడా అడుగున అన్యాయానికి రైతన్న గురవుతున్నాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తుంటే ఒక రైతులైతే పూర్తిగా ఇంకా వ్యవసాయం దండగా అన్న దీనికి వచ్చారు. ఇదే కానీ భవిష్యత్తులో కొనసాగితే రైతన్న వారు ఉండేవారు ఇది పొలం, ఇక్కడ ఈ వరి ఈ మొక్క నుంచి వస్తుంది, పంచదార ఈ మొక్క నుంచి వస్తుంది అని చెప్పుకొని పుస్తకాల్లో భవిష్యత్ తరాలు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతన్న కనుమరుగవుతారు, వ్యవసాయ భూములు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుగు చేసుకుని రైతన్నలకి అండగా ఉండి వాళ్ళకి భరోసా ఇస్తే వాళ్ళు మనకి కడుపు నిండా అన్నం పెడతారని చెప్పేసి ఇప్పటికీ అనుకుంటున్నారు. ఇది ఈరోజు మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ మసూన్ రెడ్డితో రమేష్, విజయనగరం నుంచి.